పాన్ ఏంటిది? ఇట్స్ సూడో సాటిస్ఫాక్షన్. అవును. ఇప్పుడు మనం ఏదో అచీవ్ చేయాలి అనుకుంటాం, అది చేయకుండా ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయిని అప్రోచ్ అవ్వాలంటే దేర్ ఈస్ భయం ఉంది, లేదా ఇంకోటి ఏదో. కానీ పోన్ ఈస్ గివింగ్ యూ అన్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ వేర్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. ఏదో ఆ అమ్మాయిని నువ్వు మాటలతో కమ్యూనికేషన్ తో యూ ట్రై టు కన్విన్స్ హెర్ అండ్ కోక్స్ హెర్, ఫైనల్లీ యు ఆర్ మేకింగ్ లవ్ విత్ హెర్ అన్న ఫీలింగ్ లో వస్తుంది. సో అందుకే పోన్ అంత ఎడిక్షన్. అవును. ఇట్స్ అ సూడో అచీవ్మెంట్, అ సూడో సాటిస్ఫాక్షన్ విచ్ ఇస్ యాక్చువల్ మేల్ మస్కులినిటీ ఉన్నవాడు వాటి ఎడిక్షన్స్ లోకి వెళ్దాం. ద రియల్ ఎడిక్షన్ షుడ్ బి ద అంబిషన్ యువర్ హ్యావింగ్. అంటే మీ లోపల కోర్ లో ఏది ఉందో అది అవ్వటం అనేది మెయిన్. నిజానికి అమ్మాయిలు కూడా మనలో ఇష్టపడేది ఆ అంబిషియస్నెస్, ద కాన్ఫిడెన్స్, ద కరేజ్ టు అచీవ్ సంథింగ్. పడిన అంటే కోర్ లో మనం ఒకటి పట్టుకోవాలండి. అంటే స్థిరత్వం ఒకటి పట్టుకోవాలి. అందులో ఏకత్వం అంటే ఏదో ఒకటి ఇంకా అది పట్టుకుంటే ఇంకా వదలొద్దు. అదేంటి అది రియలైజ్ అయితే, సో భిన్నత్వంలో ఏకత్వం కాకుండా ఇక్కడ ఏంటంటే ఏకత్వంలో స్థిరత్వం, స్థిరత్వంలో ఏకత్వం. రైట్. సో అది పట్టుకుని ఇంకా నేను వదలను. ఒక ఐడియా, సపోజ్ మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారు, లేదా ఇంకోటి ఏదో అవ్వాలనుకుంటున్నారు, అదేంటి అది పట్టుకొని మీరు వదలకుండా ఉండండి. ఎవ్రీ ఉమెన్ వుడ్ బి ఆఫ్టర్ యూ బికాస్ దే ఆర్ లుకింగ్ అప్ ఫర్ యూ. మనం ఫెమినైన్ అయిపోతే దేర్ ఇస్ నో పర్పస్ కదా. సో దేర్ ఈస్ ఇప్పుడు నేచర్ క్రియేటెడ్ బోత్ సక్సెస్. ఎందుకు? ఒక్కో దానికి ఒక పర్పస్ ఉంది. దే విల్ సర్వ్ సర్టెన్ ఫెమినైన్ సైడ్, నర్చరింగ్ ద చిల్డ్రన్ అవ్వచ్చు, ఆర్ ఇది అవ్వచ్చు. మనం వీఆర్ ద బ్రెడ్ ఎర్నర్స్, కొంచెం అలాంటి పరిస్థితి ఇది. సో అలా ఉంది కదా. ఇదేమి ఒకళ్ళని కించపరిచినట్టు కాదు. దట్ ఈస్ హౌ నేచర్ ఈస్. వాళ్ళు జాబ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు, అది అన్ని ఎడిషనల్. ఎవ్రీ వన్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఎ లవ్ స్టోరీ. దే వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఎ లవ్ స్టోరీ. కానీ ఎవ్రీ మ్యాన్ షుడ్ క్రియేట్ హిజ్ ఓన్ లైఫ్ స్టోరీ. వాడేంటి ఆ లైఫ్ లో మీరు అంబిషన్ చేసుకుంటూ, మీరు మెయిన్ ప్లాట్ ఏంటంటే మీ అంబిషన్ దాంట్లో వెళ్తుంటే, ఉమెన్ షుడ్ బి ద సబ్ ప్లాట్ ఆఫ్ యువర్ లైఫ్. అంతేగాని దట్ షుడ్ నాట్ బి ద మెయిన్ ప్లాట్ అవ్వకూడదు. ఎక్సలెంట్. ద సేమ్ థింగ్ ఫర్ ద ఉమెన్ కూడా ఆమె మెయిన్ ప్లాట్ ఏంటో అది ఉండాలి. మ్యాన్ షుడ్ బి ద సబ్ ప్లాట్ ఫర్ హెర్ లైఫ్ స్టోరీ. లవ్ స్టోరీ లైఫ్ స్టోరీ చేసుకోకూడదు. లైఫ్ స్టోరీలో లవ్ స్టోరీ షుడ్ బి జస్ట్ సబ్ ప్లాట్. అప్పుడే బ్యూటీ ఉంటుంది. ఎవరి కాళ్ళు వాళ్ళు ప్రాసెస్ లో బిజీగా ఉంటూ మధ్యలో ఇప్పుడు మనకి ఈ వెన్ డయాగ్రామ్స్ లాగా ఏబి సర్కిల్ కలిసినప్పుడు, సో ఏలోకి బి మొత్తం వచ్చేయకూడదు. ఏ అనే సర్కిల్లో బిలోకి ఏ వెళ్ళిపోకూడదు. అబ్బాయి అటువైపు పూర్తిగా వెళ్ళిపోయి కైండ్ ఆఫ్ బానిస లాగా అయిపోకూడదు. అమ్మాయి ఇటువైపు వచ్చేసి కంప్లీట్ నేను దాసం, అది అవ్వకూడదు. ఆ కాంబినేషన్ లో బ్యూటీ ఉంది. నా లైఫ్ అంబిషన్ ఇది, నేను ఇలా అనుకుంటున్నాను, నాకు ఈ సపోర్ట్ నీ నుంచి ఉంటే బాగుంటుంది. యాజ్ ఎ సబ్ ప్లాట్ నాకు అలా కావాలి. ఆ అమ్మాయి కూడా అలాగే అనుకోవాలి. నా మేజర్ ఇది, సో ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు బి పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టోరీ. దిస్ లవ్ స్టోరీ ఈస్ జస్ట్ సబ్సెట్ ఆఫ్ ద యాక్చువల్ లైఫ్ స్టోరీ అని అనుకుంటే అప్పుడు బ్యూటీ వస్తుంది. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా, అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.